ఎండల తీవ్రత పెరగడంతో హైదరాబాద్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో జలమండలి సప్లై చేసే వాటర్ ట్యాంకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. గడిచిన 75 రోజుల్లో రికార్డు స్థాయిలో 2,80,000కు పైగా వాటర్ ట్యాంకర్లు సప్లై చేసినట్లు వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. రానున్న 2 నెలలు సిటీలో నీటి కొరత మరింత ఏర్పడే అవకాశం ఉండడంతో జలమండలి అధికారులు అలర్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు సప్లై చేస్తున్నటువంటి వాటర్ ట్యాంకర్ల మీదే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు సిటీలో వాటర్ ట్యాంకర్లకైతే విపరీతంగా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు కూకట్పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి లాంటి ప్రాంతాల్లో విపరీతంగా ట్యాంకర్లకు డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితి. గడిచిన 75 రోజుల్లో 22,000 ఇళ్లు దాదాపు 90% వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకున్నాయి. అంటే సిటీలో ఎలాంటి పరిస్థితి ఉందనేది కూడా మనకు ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అవసరానికి మించి నీటిని ఉపయోగించడం మూలంగానే ఏదైతే ఇటు నీటి కొరత ఏర్పడుతున్నట్లు ఇప్పటికే జలమండలి అధికారులు కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో సిటీలో అయితే విపరీతంగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము చూడొచ్చు, ఇటు నిజాంపేట కానివ్వండి, దాంతోపాటు ఇటు కేపీహెచ్బి ఈ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ఏదైతే వాటర్ ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర ఉన్నాము. చూడొచ్చు వాటర్ ట్యాంకర్లు ఏ విధంగా బార్లు తిరిగాయి, నిత్యం ఏ రేంజ్లో వాటర్కి డిమాండ్ పెరిగింది ఏంటనేది కూడా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 13 లక్షల వాటర్ కలెక్షన్స్ ఉన్నాయి. అందులో కేవలము 42,000 గృహాలే ట్యాంకర్లను ఎక్కువగా బుక్ చేసుకుంటున్నట్లు జలమండలి అధికారులు గుర్తించారు. అందులో ప్రధానంగా ఒక 500 మంది 75 రోజుల్లో 31,000 ట్యాంకర్లను బుక్ చేస్తున్నట్లు జలమండలి అధికారులు చెప్తున్నారు. 22,000 మంది దాదాపు 90% ట్యాంకర్లు అంటే దాదాపు 2.84 అంటే 2,84,000 ట్యాంకర్లను బుక్ చేసుకున్నారు. దీంతో జలమండలి వారి గృహాల్లో సర్వే చేస్తే ఇంకుడు గుంతలు లేనట్లు గుర్తించారు. అదే వారి ప్రాంగణంలో ఇంకుడు గుంతలు ఉంటే మాత్రం ఈ దుస్థితి రాకపోయేదంటూ కూడా జలమండలి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలంటూ కూడా ఇప్పటికే జలమండలి అధికారులు ఎవరైతే ఎక్కువగా ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే కూకట్పల్లి, కేపీహెచ్బి, నిజాంపేట్, బాచుపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, అదేవిధంగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఆల్వాల్, నేరేడ్మెట్ లాంటి ప్రాంతాలు అంటే మొత్తం దాదాపు ఒక 15 ప్రాంతాల్లో విపరీతంగా నీటి కొరత ఏర్పడుతున్నట్లు అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. సో ఈ ప్రాంతాల్లోనే వాటర్ ట్యాంకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంతో పూర్తిగా ఏదైతే ఇటు వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. అవసరానికి మించి నీటిని ఉపయోగిస్తుండడం మూలంగానే ఇటు నీటి కొరత ఏర్పడుతుందంటూ కూడా ఇప్పటికే జలమండలి అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు అవేర్నెస్ చేసే విధంగా కూడా జలమండలి అధికారులు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నీటిని వృధా చేస్తే మాత్రం ఫైన్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే నీటిని వృధా చేసే విధంగా రోడ్డు మీద నీటిని వృధాగా వదిలేసిన బైకులను కడిగిన, వాహనాలను కడిగిన, దాంతోపాటు నీటిని జాగ్రత్త చేయకపోయినా కూడా ఏదైతే వాటర్ బోర్డు సప్లై చేస్తున్నటువంటి వాటర్ని వృధా చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటున్నారు. ముఖ్యంగా ఇటు అపార్ట్మెంట్స్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, విల్లాల్లో ఎక్కువగా నీటిని వృధాగా చేయడం మూలంగానే ఈ సంక్షోభం ఏర్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. సో ఏదైతే ఇటు గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, అపార్ట్మెంట్లలో నీటిని పొదుపుగా వినియోగించాలంటూ కూడా ఇటు జలమండలి అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మాత్రం ఇటు వాటర్ ట్యాంకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. రానున్న రోజుల్లో మరింత నీటి ఎద్దడి ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, నీటిని వృధా చేయొద్దు అంటూ కూడా జలమండలి అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇప్పుడే జర్నలిస్ట్ వంశీతో నుమాన్, ఆంధ్రజ్యోతి.